అపోస్తలుడైన పౌలు లాంటి మహా పండితుణ్ణి ఏర్పాటు చేయడం విశేషం. ఇక్కడ కూర్చున్న వారిలో మీరు అనుకుంటారు, అన్నా నాకంత విద్య లేదు, బైబిల్ పాండిత్యం లేదు, క్రైస్తవ కళాశాలకు వెళ్ళి వేదాంత కళాశాల చదువుకున్న ప్రావీణ్యం లేదు, ఇలాంటి హెబ్రోన్ లాంటి సమాజాల్లో 300 పైచులకు స్థలాలున్న హైదరాబాద్ జంటనాలో నేను ఎలాగూ పరిచయం చేయగలను అని మీరు బెంబెలెత్తిపోతుంటున్నారు. అయితే దేవుడు నమ్మదగిన వాడు. మిమ్మల్ని పిలిచాడు అంటే సామర్థ్యాన్ని కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అదే దేవునికి అద్భుతమైన విషయం. ఈ ఇద్దరు కూడా ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీదనే. పైపెచ్చు పరిశుద్ధాత్మ దేవుని మీదనే ఆధారపడాలి. కనుక మనం ఎక్కువగా దేవుని మీదనే ఆధారపడడానికి ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు. మీరు చూడండి, భక్సింగ్ గారు కోవర్కర్స్ కొద్దిమంది ఫస్ట్ జనరేషన్లో కొంతమందిని చూస్తారు. తర్వాత మీరు చూడండి, వారు అసలు లేఖనాలను ఎట్లా ఎక్స్పౌండింగ్ స్క్రిప్చర్స్ పెద్దగా చదువులేని వారుగానే ఉంటారు, వివరిస్తే తన్మయులైనటువంటి ప్రజలుగా ఉన్నారు. నేను భక్సింగ్ గారితో చూశాను. తర్వాత కోవర్కర్స్ 6 సూజన్ బ్రదర్స్లో కొంతమందిని చూశాను, కొంతమందిని చూడలేదు. మొదటి జనరేషన్లో ఉన్న కొంతమందిని చూశాను, పెద్దగా ఉండదు, నోరు తెరిస్తే ఉదాహరణకి గిద్దలు దేదానం గారు, ఆయన వాక్యము దాని ఏమంటాము కంచు స్వరం, అట్లే నిలబడ్డా. చెబుతూ ఉంటే ఏం చదువుకున్నాడు? ఏమన్నా PhD డాక్టరేట్ ఇన్ లా చేశాడా? ప్రభు మీదనే ఆధారపడి చేసిన సేవ. సిఎస్ బందర్ సామ్యుల్ అంటారు ఆయన్ని. నాకు తెలిసినంత వరకు ఒకానొక సంవత్సరం ప్రొద్దుటూరు బేతనీయ ప్రార్థన మందిరానికి బైబిల్ స్టడీకి వెళ్ళాను. నెహమ్యా గారు చెప్పాలి, అద్భుతంగా ఆయన వచ్చి నిలబడ్డాడు. ఆశ్చర్యకరంగా అద్భుతం కాదు అది. పొట్టిగా ఉన్నాడు, 6 అడుగులు లేడు. ఈయనేం చెప్తారా, పోయి రెండో రాకడ గురించి మీ మీద వినాలని వస్తే ఇతని నిలబెట్టారని అనుకున్నా. నేను 30 ఏళ్ళైందండి. మత్తయి 25 చెప్పాడు. నా జిందగీలో నేను ఎప్పుడు వినలేదు ఆ శర్మను. ఆయనకున్న విశిష్టత ఏంటంటే, విన్నాను నేను, ఎందుకంటే మా అత్తమ్మ గారి బర్త్డేకి వెళ్తే ఆవిడ ప్రార్థన చేయించుకోవడానికి వెళితే అబ్రాహం జోసెఫ్ దగ్గరికి బేర్షెబా కడప, ఈయన చేత ప్రార్థన చేపిస్తాను రమ్మంటే ఈమె డిసప్పాయింట్ అయింది. మీరేదో చేస్తారని నేను వస్తే ఈ పొట్టైనంత చేపిస్తున్నారని అనుకుంటుందంట ఆవిడ. ప్రార్థన చేస్తున్నాడంట ఆయన. ఉదయ అంతరంగాల్లో తన్మయురాలై ఆనందపడింది ఆవిడ. ఆయనలో ఉన్న గొప్ప విశిష్టత, ప్రతి దినము ఒక కొత్త వర్తమానము చేత నన్ను దర్శించు. వచ్చేంత వరకు లేడు ఆయన. నేర్పించి వెళ్ళారండి. దిస్ ఈస్ ద లెగసీ ఆఫ్ హెబ్రోన్, హెరిటేజ్ ఆఫ్ హెబ్రోన్. ఏమనుకుంటున్నారు మీరు? దిస్ ఇస్ బ్రాండ్ నేమ్. ఇది స్పిరిచువల్ లెగసీని, హెరిటేజ్ని అందించిన స్థలం. వచ్చారు వీళ్ళు ఉద్దండులో. తరాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ తరంలోనికి మనం వచ్చాము. నేర్చుకోవాలి, చూడాలి, నేర్చుకోవాలి, అనుభవించాలి, అన్వయించుకోవాలి, జీవించాలి. అనేకులకు ఈ దర్శనం వెలుగును పంచే, ప్రకటించే